నమస్తే జిల్లా వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల కోడ్ జూన్ 6 వరకు అమలులో ఉంటుంది. ఎన్నికల చింతలపూడి రిటర్నింగ్ అధికారి అద్దయ్య స్పష్టం. సొంగ రోషన్ కుమార్ భేటీపై వచ్చిన వార్తలు అవాస్తవం. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా వెల్లడి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు. దేవులపల్లిలో వింత జంతువు అడుగుజాడలపై ఆందోళన అవసరం లేదు. ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ నాగేశ్వరరావు స్పష్టం. సార్వత్రిక ఎన్నికల కోడ్ జూన్ 6వ తేదీ వరకు అమలులో ఉంటుందని ఎన్నికల చింతలపూడి నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి ఆర్టీఓ అద్దయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4వ తేదీ జరుగుతుందని అన్నారు. దీనికి సంబంధించిన ఈవీఎం బాక్సులను ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచామని అన్నారు. కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించాలని సూచించారు. మనకి కౌంటింగ్ వచ్చేటప్పటికి 4వ తారీఖు నెక్స్ట్ మంత్ అంటే 4/6/24న సిఆర్ రెడ్డి కాలేజీలో జరుగుతుంది. మన పోలైన యూవీఎంస్ అన్ని కూడా అక్కడ సిఆర్ రెడ్డి కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేసి లాక్ చేయడం జరిగింది. కౌంటింగ్ కూడా అక్కడ జరుగుతుంది. ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా అప్పటికి మేమంతా రెడీ చేస్తాము. అదేవిధంగా అట్లాగనే ఈ ఎలక్షన్ కోడ్ అనేది ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా 6/6న క్లోజ్ అవుతుంది. 6/6 వరకు ఉంటుంది. ఆ రోజు వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. ఈ ఎలక్షన్ ప్రాసెస్లో అందరూ కూడా పొలిటికల్ వాళ్ళు అయితేనేమి, మీడియా మిత్రులు అయితేనేమి, పబ్లిక్ ఓటర్స్ అయితేనేమి అందరూ కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి అందరికీ మీడియా మిత్రులకి అట్లాగనే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఓటర్స్కి అందరికీ కూడా రిటర్నింగ్ అధికారిగా నేను వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్డీఏ కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తో భేటీపై వచ్చిన వార్తలు అవాస్తవమని చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా ఖండించారు. ఏలూరులోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుకోకుండా తనని రోషన్ కుమార్ కలిశారని అన్నారు. ఆ సమయంలో ఇరు పార్టీల కార్యకర్తలు కూడా అక్కడే ఉన్నారని అన్నారు. అయినప్పటికీ కొంతమంది కావాలని ఈ భేటీపై దుష్ప్రచారం చేశారని అన్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని ఎలిజా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, గౌతు సత్యేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. సొంగరాజు గారు వచ్చారు మా ఆఫీస్కి అనేది. ఇప్పుడు విషయం ఏంటంటే నేను అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని. నా ఇల్లు ఎక్కడైతే ఉందో చింతలపూడిలో నా ఇంటి వెనకాల ఆయన ఉన్నాడు. ఆ రోజున నేను ఆఫీసులో కూర్చున్నాను. ఆ టైము దాదాపు 10 దాటింది, 10:30-11 టైం అయింది. ఆయన కూడా ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్తా ఉన్నాడు. ఆఫీస్ తెరిచింది. నన్ను ఒకసారి కలిసి వెళ్దాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా గౌరవపూర్వక కలుద్దామని నా ఆఫీస్కి వచ్చారు. అన్న నమస్తే అన్న అన్నారు. నమస్తే అమ్మా అన్న. ఊరికి ఇటు వెళ్తా మీరు ఉన్నారని చూశాను అని ఆయన నాకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చాడు. ఆయన నాకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఆయన చెప్తే కూర్చోండి అమ్మా కూర్చోండి, కాఫీ తాగెళ్తురుగా నన్ను కూర్చోబెట్టి కాఫీ ఆర్డర్ చేసాం. కాఫీ తాగి ఆయన వెళ్ళాడు. అసలు ఏదైనా సరే సీక్రెట్గా మాట్లాడాలేనంటే ఇది కామన్ నాలెడ్జ్ ఏంటంటే ఒకవేళ ఆయన నేను కుమ్మక్కవ్వాలంటే అందరి ముందు కుమ్మక్కవుతాను. పార్టీ ఆఫీస్ కాదు, అది నా సొంత ఇల్లు. నా సొంత ఇల్లు కింద నేను కూర్చుంటాను, పైన బెడ్రూమ్ అది ఉంది. నా సొంత ఇంట్లో నేను కూర్చున్నాను. నా దగ్గర ఒక దగ్గర 10 మంది కాంగ్రెస్ నాయకులు కూర్చొని ఉన్నారు. అక్కడ నేను అంతమంది ముందు కూర్చుని నేను కుమ్మక్కయ్య రాజకీయం చేస్తానని ఆవిడ అనుకుంటే ఆవిడ యొక్క విషయ పరిజ్ఞానానికి, ఆవిడ యొక్క నాలెడ్జ్కి నేను చేతులెత్తి నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ సరళిని చూస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ చంద్రశేషు తెలిపారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలో కూటమి ఎన్నికల కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాసరి శేషితో పాటుగా జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, టీడీపీ మండల అధ్యక్షులు సాయల సత్యనారాయణ, రైతు విభాగం అధ్యక్షులు ఎలికే ప్రసాద్లు మీడియాతో మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. గత ఎన్నికలు పరిశీలిస్తే పెరిగిన ఓటింగ్ శాతం ప్రకారం కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సాయల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో కొంచాడ ఉమాప్రసాద్, కొట్టారు ప్రసాద్, దండే పద్మ, తాండూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అయితే మే 13వ తేదీన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైయెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ 81.86%. అంటే 2019 ఎన్నికల్లో 79.77% నమోదైతే, 2014లో 77% నమోదైతే, 2024 ఎన్నికల్లో 81.86% పోలింగ్ పర్సంటేజ్ జరగడం అనేది చాలా సంతోషదాయకం. ఎప్పుడైతే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుందో, మన చరిత్ర తీసుకుంటే ఒకసారి ప్రతి ఓటింగ్ పర్సంటేజ్ పెద్ద ఎత్తున పెరిగిన ప్రతిసారి కూడా యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ అంతా కూడా ఎక్కువ నమోదవటం, తద్వారా ప్రతిపక్షాలు అధికారంలోకి రావడం జరుగుతూ ఉంది. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి 81.86% ఓటింగ్ జరిగిందంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి ఒక ల్యాండ్ సైడ్ విక్టరీతోనే అధికారం చేపట్టబోతుంది అనడానికి ఇది సంకేతం. ఖచ్చితంగా రోషన్ గారు ఇక్కడ చింతలపూడి శాసనసభ్యుడిగా రేపు అడుగు పెట్టబోతా ఉన్నాడు అసెంబ్లీకి. అదేవిధంగా పుట్టా మహేష్ గారు కూడా లోక్సభకి భారీ మెజార్టీతో అడుగు పెట్టబోతా ఉన్నాడు. దానికి మరి మేమైతే పూర్తిగా విశ్వాసంతో ఉన్నాం. ప్రజలందరికీ ముందుగానే మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఎంత నీతి నిజాయితీ ఉన్న నాయకుడు అంటే, ఆయన ఒక మాట కట్టుబడి ఉండే నాయకుడు. చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారో ఆ రోజున ఆయన వెంటనే వెళ్లి అక్కడికి ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు గారు, ఒక అనుభవం ఉన్న నాయకుడు. ఆయన పరిస్థితి ఇలా ఉందంటే రాబో రోజుల్లో రాష్ట్రం పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఓటు చేయనివ్వను నేను అని ఆయనకి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడి స్టేట్ లో పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే అన్కండిషనల్ గా పనిచేశారో, ఇక్కడ కూడా మా అభ్యర్థి శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు అయినప్పటికీ కూడా మా అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారే అనుకుని మా జనసేన పార్టీ తరఫున మా శక్తి వంచన లేకుండా అంతే అన్కండిషనల్ గా పనిచేయడం జరిగింది. మొన్న 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారిని, చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారిని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అహర్నిశలు కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడి ఓట్లు వేయించి మన జంగారెడ్డిగూడెం మండలంలో 86.48% నమోదు చేసి అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడే విధంగా కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు, అందరి గ్రామ పార్టీ అధ్యక్షులకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, బూత్ ఇన్ఛార్జీలకు, యూనిట్ ఇన్ఛార్జీలకు, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మండల తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిన్న సోమవారం 13వ తారీఖు అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తీరు చూస్తే తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు బంపర్ మెజార్టీతో నెగ్గుతారని మాకు అకాడ విశ్వాసం ఉంది. దానికి కారణం 81% ఓటర్లు రూరల్ మండలం అంతా కూడా భారీగా ఓటు వేసి, రాత్రి మా శ్రీనివాసవరం అయితే 7-9 వరకు కూడా ఓట్లు వేసి ఎవరో కూడా బయటికి వెళ్ళకుండా ఎర్ర టెండలో 2 గంటలు 3 గంటలు ఉండి వెయిట్ చేసి ఓటు వేశారు. అంటే మార్పు కోసం అనేది మా అందరికి అర్థమవుతుంది. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి శివారులో ఉన్న పొలంలో కనిపించిన వింత జంతువు అడుగుజాడలపై కంగారు పడాల్సిన అవసరం లేదని ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ నాగేశ్వరరావు తెలిపారు. రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు వింత జంతువు అడుగుజాడల ఛాయాచిత్రాలను ఉన్నతాధికారులకు వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ అధికారులు పంపించమని అన్నారు. అయితే ఈ పాదముద్రలు క్రూరమృగాలకు చెందినవి కాదని తమ ప్రాథమిక నిర్ధారణలో తేలిందన్నారు. కావున ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్న మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి కొంత సమాచారం వచ్చింది. దేవులపల్లి చుట్టుపక్కల పొలాల్లోనే ఏవో అడుగుజాడలు ఉన్నాయని చెప్పేసి ఆ భయభ్రాంతులకు గురయ్యి ఆ ప్రజలందరూ భయపడుతున్నారని చెప్పేసి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మాకు కొన్ని ఫోటోలు పంపించడం జరిగింది.
అడుగు జాడల ఫోటోలు. ఆ జాడలను మేము పరిశీలించి వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ వారికి కూడా వాటిని గుర్తించడానికి పంపించాము. మా ప్రాథమిక నిర్ధారణలో అవి క్రూర జంతువులు, ఏమైనా హానికరమైన జంతువులు కాదు, అలాగే పెద్ద పులి కానీ చిరుత పులి కానీ కాదని తేలింది. వాళ్ళకి మేము తెలియపరిచాము, మీరు ఇటువంటి ఈ అడుగుజాడల గురించి అయితే మీరు ఏమీ భయపడవలసిన పని లేదు. ఇంకా అటువంటి ఎక్కడైనా చుట్టుపక్కల ఉంటే మాకు తెలియపరచవలసిందిగా గ్రామ ప్రజలని ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను. అలాగే ఏదైనా ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి ఏమన్నా ఉన్నా సరే మాకు ఎమ్మటే తెలియపరచండి. మా ప్రజలు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. వివిధ రకాలైన పోటీ పరీక్షల్లో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ఫలితాలలో మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. చదువులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ, నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గించి వారిలో మానసిక ఉల్లాసాన్ని కలిగించుటకు వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, నిర్మలా హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. Silver Oaks International School. Specialized homeroom teachers. Only 15 students per section. Safe and joyful environment. Hands-on experience teaching for better learning. Well-equipped play arena for relaxing, gross motor and fine motor skill shift. Limited seats available. Visit our campus. Silver Oaks International School. College Road, Jangarettigudem. Contact us at 94913-42277 and 73821-52277. For more information, visit info@silveroaks.in. వెల్కమ్ బ్యాక్. మీరు ప్లాస్టిక్ బాక్స్ లో ఆఫీస్ కు లంచ్ తీసుకెళ్తున్నారా? ప్లాస్టిక్ కంటైనర్ లో ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో ఉంచుతున్నారా? మైక్రోవేవ్ లో ఆహారం వేడి చేయడానికి ప్లాస్టిక్ బాక్సులు వాడుతున్నారా? ఇంతకీ మీరు చేస్తోంది ఆరోగ్యానికి మంచిదేనా?
ఇటీవల ఎలాంటి ప్రమాదం లేదని మీరు నమ్ముతున్నారా? వీటిపై తాజా పరిశోధనలు ఏమి చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. చాలా కుటుంబాల్లో ప్లాస్టిక్ బాక్సులు రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఆహారం నిల్వ చేయడం దగ్గర నుంచి వాటిని రిఫ్రిజిరేటర్లో ఉంచడానికి, ఓవెన్లో వేడి చేయడానికి, ఎక్కడికైనా తీసుకెళ్లడానికి ప్లాస్టిక్ బాక్సులే వాడుతూ ఉంటాం. కానీ ఆ ప్లాస్టిక్ బాక్సులోని రసాయనాలు మన శరీరంలోకి వెళ్లి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంటుందని చాలా మంది శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువుల తయారీకి ఉపయోగించే కొన్ని వేల పదార్థాలు మనం తినే, తాగే పదార్థాల్లో కలిసిపోతున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. కానీ ప్లాస్టిక్ బాక్సుల తయారీదారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ఆ పదార్థాల స్థాయి వాటి వల్ల మనుషులపై ప్రతికూల ప్రభావం పడనంత సూక్ష్మంగా ఉంటుందని చెబుతున్నారు. ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ రూపొందించిన మార్గదర్శకాలు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సుల తయారీలో ఏ పదార్థాలు ఉపయోగించాలి, ఏవి ప్రమాదకరం అనే సమాచారాన్ని అందిస్తాయి. FSI నిబంధనల ప్రకారం ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయిలో ఆహార పదార్థాల్లోకి రసాయనాలు విడుదల చేసే పదార్థాలను ప్లాస్టిక్ బాక్సుల తయారీలో ఉపయోగించడం చట్టవిరుద్ధం. ప్లాస్టిక్ రసాయనాల కూర్పు చాలా జటిలంగా ఉంటుందని డాక్టర్ జేన్ మంగ్ చెబుతున్నారు. ప్లాస్టిక్లోని ఎన్నో రసాయనాలు మనం తినే, తాగే పదార్థాల్లో కలుస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా ఎక్కువ స్థాయిలో రసాయనాలు బదిలీ అవుతాయనేది మనకు తెలిసిన విషయమని అంటారు డాక్టర్ జేన్ మంగ్. ఉదాహరణకు టొమాటో సాస్ లాంటి అసిడిక్ ఆహార పదార్థాలు లేదా కొవ్వు పదార్థాలు లాంటివి మిగతా ఆహార పదార్థాల కంటే ప్లాస్టిక్ కంటైనర్లలోని రసాయనాలను ఎక్కువగా పీల్చుకుంటాయి. వేడిగా ఉన్న పదార్థాల నుంచి కూడా అవి బదిలీ అవుతుంటాయి. అంటే మీరు సాలెడ్ నిల్వ చేయడానికి ఉపయోగించే అదే ప్లాస్టిక్ కంటైనర్లో ఆహార పదార్థాలు పెట్టి మైక్రోవేవ్లో వేడి చేస్తే అందులోని రసాయనాలు పెద్ద స్థాయిలో మీ శరీరంలోకి చేరిపోయే అవకాశం ఉంటుంది. ఆహార పదార్థాల్లో కలిసిపోయే అవకాశం ఉన్న అత్యంత ఆందోళనకరమైన 388 రసాయనాల జాబితాను 2022లో ఒక శాస్త్రవేత్తల బృందం ప్రచురించింది. ఈ రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో క్యాన్సర్ కారకాలు లేదా ఆరోగ్యానికి హాని కలిగించే కారకాలు సూక్ష్మ కణాలుగా మారి పర్యావరణంలో కలిసిపోయే సామర్థ్యం కలిగి ఉంటాయి. ప్లాస్టిక్లోని 2 రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఒకటి ఫెథలైట్స్, రెండోది బిస్ఫెనాల్ A. దీనినే మనం BPAగా పిలుస్తాం. ఈ 2 పేగుల్లో అడ్డంకులు సృష్టిస్తాయని చెబుతున్నారు. అంటే ఇవి శరీరంలో హార్మోన్లలోకి చేరుకుని పెరుగుదల, పునరుత్పత్తి లాంటి జీవక్రియలపై ప్రభావం చూపిస్తాయి. ఇటీవల యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ BPA ఆధారాలపై పరిశోధన చేసింది. వాటిని ఆరోగ్యానికి హానికరమని చెప్పింది. ఆహారం, వినియోగదారుల ఉత్పత్తులు, పర్యావరణంలోని విషపూరిత రసాయనాలపై అధ్యయనం చేసే FSI ప్రస్తుతం BPAపై వెల్లడైన తాజా ఆధారాలపై పరిశోధనలు చేస్తున్నాయి. ఈ సమస్యల్లో ఒకటేంటంటే ప్లాస్టిక్ తయారీ కాంపోజిషన్ నిరంతరం మారుతూ రావడమేనని డాక్టర్ డయానా జోకర్మన్ చెప్పారు. చాలా ఇళ్లలాగే తమ వంటింట్లో కూడా పాత ప్లాస్టిక్ కంటైనర్లు నిండిపోయి ఉన్నాయని, వాటిలో ఏమున్నాయో కూడా తనకు తెలియదని అన్నారు. ఎవరైనా ఒక ఉత్పత్తిదారుడు తాము తయారు చేసిన కంటైనర్ మైక్రోవేవ్ సురక్షితం అని చెబితే అంత మాత్రాన అది భోజనంలో రసాయనాలు లీక్ చేయడం లేదని కాదని తెలుసుకోవాలని అన్నారు. తాను ప్లాస్టిక్లో ఏ వస్తువును వేడి చేయనని, వాటిని ఒక గ్లాస్ లేదా పైరెక్స్ కంటైనర్లో ఉంచి వేడి చేస్తానని, ఇక భోజనంపై పేపర్ టవల్స్ లేదా ప్లేటుతో మూత పెడతానని, మిగిలిన వారికి కూడా ఇలాగే చేయమని సలహా ఇస్తానని ఆమె చెప్పారు. కేవలం చల్లటి ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి మాత్రమే ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించాలని అమెరికా అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ వెల్లడించింది. చాలా ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్లపై ఒక త్రికోణంలో ఉన్న బాణపు గుర్తుల మార్క్ ఉంటుంది. దాని మధ్యలో 1 నుంచి 7 వరకు అంకెలుంటాయి. వాటి తయారీ కోసం ఎలాంటి ప్లాస్టిక్ ఉపయోగించారు అనేది అవి చెప్తాయి. దాని ప్రకారం ఆహార పదార్థాలు ఉంచడానికి 1, 2, 4, 5 అత్యంత సురక్షితమైనవి. కానీ 3, 6, 7 అంకెలు ఉన్న ప్లాస్టిక్ కంటైనర్లకు దూరంగా ఉండాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సూచిస్తోంది. మరి మీరెలాంటి ప్లాస్టిక్ కంటైనర్ వాడుతున్నారు? ఇప్పుడే గమనించండి. ఇప్పటి వరకు పైన చెప్పిన జాగ్రత్తలన్నీ తప్పకుండా పాటించండి. ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షులు చింతలపూడి సుందరయ్య అక్రమ సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఏలూరు సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఉద్యోగ జేఏసీ సమావేశంలో పాల్గొన్నారనే నెపంతో సుందరయ్యను సస్పెండ్ చేయడం సరైన చర్య కాదన్నారు. తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, నాయకులు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్
రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్యపై చేసినటువంటి అక్రమ సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలని సిఐటి ఏలూరు జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యాజమాన్యం చాలా అన్యాయంగా సిహెచ్ సుందరయ్యని సస్పెండ్ చేశారు. ఉద్యోగ సంఘాల సమావేశంలో పాల్గొన్నారనేటువంటి కారణంతో తర్వాత రోజు పత్రికల్లో వచ్చినటువంటి ఒక వార్త ఆధారంగా ఈ సస్పెన్షన్ చేశారు. ఇది కావాలని అధికారులు ఇటువంటి తప్పుడు చర్యలకు పాల్పడ్డారు. ఇది అన్యాయం, దుర్మార్గం. తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలని మేము సిఐటికి మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఎన్నికల నియమావళికి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో సంబంధం లేనటువంటి అంశాల ఆధారంగా ఈరోజు ఆయన సస్పెండ్ చేశారు. అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఏమొస్తుంది? రాజకీయ పార్టీల తరఫున ప్రచారం చేయడం, ఒక అభ్యర్థికి ఓటేయమని చెప్పి ప్రేరేపించడం, ఇటువంటివన్నీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోకి వస్తాయి. కానీ అటువంటి అభియోగాలు సుందరయ్య గారి మీద నమోదు కాల. కేవలం ఉద్యోగ సంఘాల మీటింగ్లో పాల్గొన్నారు. తర్వాత పత్రికలో ఒక వార్త వచ్చింది. దీని ఆధారంగా మీరు ఏ రకంగా ఆయన మీద సస్పెన్షన్ చేస్తారు అంటే కావాలనే కుట్రపూరితంగా ఈ రోజు సుందరయ్య గారిని సస్పెండ్ చేశారు. ఇలాంటి తప్పుడు చర్యలనే తక్షణం వెనక్కి తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనిపైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తాం. ఇప్పటికైనా సరే పై అధికారులు స్పందించి ఇటువంటి దురుద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఇటువంటి సస్పెన్షన్లు ఏవైతే చేశారో వాటిని వెనక్కి తీసుకోవాలని కూడా మేము కోరుతాం. మలేరియా వ్యాధి సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిహెచ్సి వైద్యులు సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా చింతలపూడి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది నినాదాలు చేసుకుంటూ ప్రజలకు మలేరియా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మలేరియా వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నవీష్, గీత తదితరులు పాల్గొన్నారు. పుట్టకూడదు, పాము పుట్టకూడదు, డెంగు అంతా. ఈరోజు నేషనల్ డెంగ్యూ దినోత్సవం. ఈరోజు చింతలపూడి డివిజన్లో చింతలపూడిలో ఏరియా హాస్పిటల్లో మనం డెంగ్యూ దినోత్సవం సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే ప్రజలకి అవగాహన కలిగించేందుకు మనం ఈ పట్టణంలో పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మెడికల్ అండ్ హెల్త్ సిబ్బందితో మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో డెంగ్యూ దినోత్సవం ఒక ప్రాముఖ్యత ఏంటి? మనకి ప్రతి సంవత్సరం డెంగ్యూ జ్వరంతో చాలామంది చనిపోతున్నారు. సో డెంగ్యూ జ్వరమే రాకుండా ఏమి చేయాలి? డెంగ్యూ జ్వరం ఎందుకు వస్తుంది? డెంగ్యూ జ్వరం ఏడిస్ ఈజిప్టి అనే దోమ కాటు వేస్తే మనకి డెంగ్యూ జ్వరం వస్తుంది. సో డెంగ్యూ జ్వరంలో 2 రకాలు, డెంగ్యూ ఫీవరు అండ్ సెకండ్ మోస్ట్ డేంజరస్ డెంగ్యూ హ్యామరేజిక్ ఫీవర్. ఈ 2 కూడా మనకి ఈ ఏడిస్ దోమ కుట్టడం వల్ల వస్తుంది. సో ఇప్పుడు మనం డెంగ్యూ జ్వరం రాకుండా ఉన్నారంటే ఏ దోమ అయితే ఈ డెంగ్యూ వైరస్ని మనుషులకి ట్రాన్స్మిట్ చేస్తుందో ఆ దోమ కుట్టకుండా ఉండాలి. తద్వారా కుట్టకుండా ఉంటే మనల్ని కుట్టకుండా ఉంటుంది. రబీ ధాన్యం బకాయి సొమ్ములు కౌలు రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు పవర్పేట అన్నే భవనంలో జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ ధాన్యం బకాయి సొమ్ములను చెల్లించకపోవడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంట సాగుకు చేసిన అప్పులు తీర్చలేక అష్టకష్టాలు పడాల్సి వస్తుందన్నారు. కాబట్టి ధాన్యం బకాయి సొమ్ములను నిధులను విడుదల చేసి రైతులు, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసి ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్ని పోతురాజు, బైరెడ్డి లక్ష్మణరావు, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. జరుగుతూ ఉంటే ప్రభుత్వం 239 ఆర్బీకే కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఈరోజు కూడా జిల్లాలో చాలా చోట్ల కళ్ళాల్లో ధాన్యం ఉండిపోయింది. సంచులు అందక, రవాణాకి లారీలు రాక అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉన్నది. అంటే ధాన్యం కొనుగోలు సందర్భంగా అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ధాన్యం అమ్మిన రైతులకి 21 రోజుల్లో మేము ధాన్యం సొమ్ములు చెల్లిస్తామని చెప్పేసి నిబంధనలు రూపొందించారు. మరి 21 రోజులు అంత ఎక్కువ టైం ఎందుకు పెట్టారో కూడా రైతుకి అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల ముందు మాత్రం ధాన్యం అమ్మిన రైతులకి 2 రోజులకి 3 రోజులకి ధాన్యం సొమ్ములు బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు చూస్తూ ఉంటే చాలామంది రైతులకి 15 రోజుల నుంచి 20 రోజులు, 21 రోజులు దాటిపోయిన రైతులు కూడా చాలామంది ఉన్నారు. మరి ఆ రైతులకి ధాన్యం బకాయి సొమ్ములు వాళ్ళ ఖాతాలు జమ కావడం లేదు. ఇవాళ పౌర సరఫరాల శాఖ వెంటనే స్పందించి
రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను విడుదల చేసి రైతుల ఖాతాలకి జమ చేసి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ధాన్యం సొమ్ములు చెల్లించకపోతే కనుక రైతులు సమీకరించి ఏలూరు కలెక్టరేట్ ముందు ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల కోడ్ జూన్ 6 వరకు అమలులో ఉంటుంది. ఎన్నికల చింతలపూడి రిటర్నింగ్ అధికారి అద్దయ్య స్పష్టం. సొంగ రోషన్ కుమార్ భేటీపై వచ్చిన వార్తలు అవాస్తవం. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా వెల్లడి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు. దేవులపల్లిలో వింత జంతువు అడుగుజాడలపై ఆందోళన అవసరం లేదు. ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ నాగేశ్వరరావు స్పష్టం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.